ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యెషయా గ్రంథం 43వ అధ్యాయము 13వ వచనం. నేను కార్యము చేయగా త్రిప్పివేయువాడెవడు? దేవుడిక్కడ చెబుతున్న మాటను వినండి. నేను కార్యము చేయగా తిప్పివేయువాడు ఎవడు? దేవుడు ఒక కార్యమును చేయడానికి తలపెడితే దానిని మార్చగలిగిన వాడు, త్రిప్పివేయగలిగిన వాడు ఎవ్వరూ లేరు. ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవా, నీవు మాకు కార్యమును జరిగించుడి అని అడగండి. ఆయన కార్యము చేయగా ఏ మనుష్యుడు దానిని అడ్డుకోలేడు, దానిని తిప్పివేయలేడు. దేవుడు మొర్దెకైని ఆశీర్వదించడానికి ఆయన పూనుకున్నాడు. అహష్వేరోషు యొక్క షూషాను కోటలో మొర్దెకై అంతకంతకు వర్ధిల్లుచున్నాడు. మొర్దెకై యొక్క దీవెనను చూసి ఓర్చుకోలేని హామాను అతన్ని నిర్మూలము చేయాలని తన మనస్సులో చెడు తలంపు కలిగిన వాడై రాజు దగ్గరకు వెళ్ళి మొర్దెకైని అతని జాతినంతటినీ నాశనము చేయాలని ఆజ్ఞను పొందుకున్నాడు. అయితే దేవుడు తాను చేయతలిసిన కార్యమును ఏ నరుడు తిప్పివేయలేడని లోకము గ్రహించున్నట్లుగా ఏ ఉరి కొయ్య మీదైతే మొర్దెకైని ఉరి తీయాలని హామాను అనుకున్నాడు, ఆ ఉరి కొయ్య మీదనే హామాను ఉరివేయబడినటువంటి వాడై మొర్దెకై దేవుని సన్నిధిలో అంతకంతకు వర్ధిల్లి షూషాను కోటలో రాజు తర్వాత అధిపతిగా దేవుడతన్ని హెచ్చించినాడు. అవును, దేవుని బిడలారా, దేవుడు ఒక కార్యము నీ ఎడల చేయాలని అనుకున్నప్పుడు ఏ నరుడు దాన్ని త్రిప్పివేయలేడు. ఒకవేళ నీ మనస్సులో అనుకుంటున్నావా, నా శత్రువులు నా జీవితాన్ని నాశనము చేయాలని అనుకుంటున్నారు, నాకు అడ్డు తగలాలని అనుకుంటున్నారు, మంత్రమును చేతబడిని చేసి నా జీవితాన్ని నాశనము చేయాలని అనుకుంటున్నారని అనుకుంటున్నావా? దేవుడు నీ పక్షమున నీకు తోడుగా ఉండి కార్యమును చేయడానికి ఆయన పూనుకున్నప్పుడు ఎవరు కూడా ఆ కార్యమును త్రిప్పివేయలేరన్న సత్యమును నీవు గ్రహించి దేవునికి మహిమకరమైన బిడగా జీవించు. ఆయన నిన్ను ఆశీర్వదించునుగాక. సమర్పించుకుందాం. గనుడా, నీ బిడలకు మీరు చేయు కార్యమును ఎవ్వరు త్రిప్పివేయలేరన్న సత్యమును వారు గ్రహించి నీయందు ఆనందించి ముందుకు కొనసాగే భాగ్యమును దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.